అండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఏలినాటి శని నడుస్తోంది. ఏలినాటి శని నడుస్తున్నా కూడా ద్వితీయంలో శని బలంగా ఉన్నారు. అయితే జన్మరాశిలో రాహువు, సప్తమంలో కుజకేతువులు. ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. భార్యాభర్తల మధ్య సఖ్యత తగ్గుతుంది. ప్రతి చిన్న విషయానికి గొడవ పడడం అనేది సర్వసాధారణంగా అయిపోతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ప్రతి మాట అమూల్యమైనది. ఈరోజు ఒక మాట అంటే అది జీవితాంతం ఉండిపోతుంది. అహంకారపూరితమైన వ్యవహార శైలి కొంతవరకు మార్చుకోవాలి. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. ఈరోజు రూపాయి సంపాదిస్తున్నాము, మన చక్కగా ఉంది, మనకి ఎవరు అవసరం లేదు, పక్కవాడిని పక్కన పెట్టి మనం ఎదగాలి అనే ధోరణి ఎక్కువగా ఉంటుంది. అటువంటి విషయంలో జాగ్రత్త వహించండి. ఏదైనా సరే ఆ పరమేశ్వరుడే ఇవ్వాలి. మన నిమిత్త మాత్రులం. మన పని మనం చేయాలి. మన 10 మందికి ఉపయోగపడాలి. 10 మందికి ఉపయోగపడి అన్నదాన కార్యక్రమం చేస్తే పరమేశ్వరుడే మనకి ఇస్తాడు. అంతేగాని ఒంటరిగా ఉండి మనమే అన్నీ సంపాదించాలి, మనమే దాచుకోవాలనుకోవడం పొరపాటుది. ఇది అందరిలోనూ కాదండి, కొంతమందికి మట్టుకు ఉంటుంది. ఏదైనా వారి వారి జాతక ప్రభావం బట్టి ఉంటుంది. కొంతమందికి రాజయోగం ఉంటుంది, కొంతమందికి రాజయోగం లేకుండా ఉంటుంది. ఉద్యోగం వస్తుంది అనుకున్న ఉద్యోగం చేజారిపోతుంది. బద్ధకం పెరగచ్చు, లేదా ఇతరత స్నేహాల వల్ల కావచ్చు. అతిగా స్నేహితులు నమ్మడం వల్ల కూడా ధనం నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా వ్యాపార సంస్థలో పనిచేస్తున్న వారికి వ్యాపార పరంగా ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. ద్వితీయంలో శని బలంగా ఉన్నారు. ధనం విషయంలో ఎటువంటి లోటు ఉండదు. అయితే ఖర్చుల మటుకి అలాగే ఉంటుంది. అయిన వాళ్ళకి ఆకులు, కాని వాళ్ళకి కంచాలు అన్నట్టుగా అయిన వాళ్ళని పక్కన పెట్టి కాని వాళ్ళని చేరదీస్తారు. అది మిమ్మల్ని ఎప్పటికైనా ముంచుతారు అన్న విషయం మీకు తెలియకుండానే జరిగిపోతుంది. ఇటువంటి విషయంలో జాగ్రత్త వహించాలి. కోర్టు సంబంధించిన విషయ వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి. సానుకూల పరిస్థితులు ప్రస్తుతానికి ఏమీ గోచరించడం లేదు. అనుకున్న పనులు నిదానంగా సాగడం, విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విదేశీ ప్రయత్నంలో లోపం జరగడం, ఉద్యోగం వస్తుందనుకున్న వారికి చదువుకున్న చదువుకు ఉద్యోగం రాకపోగా ఏదో ఒక ఉద్యోగం రావడం. సరే, ఏదైనా ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగం చేయడం ఉత్తమం అని చెప్పేసి దానికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రాన్ని పఠించడం, నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ ఏలినాటి శని నడుస్తున్నప్పుడు మనకు అనుకూలంగా ఏదైనా కావాలి అనుకున్నప్పుడు శని స్తోత్రం చేయడం, కుదిరితే ప్రతి సోమవారం నాడు లేదా మాస శివరాత్రి నాడు రుద్రాభిషేకం చేయించండి. అది ఆరోగ్యపరంగాను, కుటుంబ పరంగాను, వ్యాపార పరంగా కూడా అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. విదేశీ వ్యవహారాలు సానుకూల పడతాయి. ఉన్న చోటే ఉద్యోగం చేసుకోవడం చెప్పదగినది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ప్రస్తుతం మానుకోవడం చెప్పదగినది. ఏదైనా ఉద్యోగ అవకాశాలు వస్తే ఉన్న కంపెనీ కంటే మంచి కంపెనీ ఉందా లేదా ఆలోచించి బాగుంటేనే అప్పుడు రిజిగ్నేషన్స్ ఇవ్వండి. లేకపోతే కంపెనీ వచ్చింది కదా అని చెప్పేసి రిజైన్ చేయడం, తర్వాత మళ్ళీ జాయిన్ అయిపోవడం, మళ్ళీ ఇక్కడ జాయిన్ అయిపోవడం, అటువంటి పరిస్థితి గోచరిస్తుంది. కాబట్టి ఇటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా వహించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అంత అనుకూలంగా లేదు. ఆరోగ్యపరంగా కూడా చాలా ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కోపతాపాలకు దూరంగా ఉండడం, ఉన్న ఉద్యోగంలో స్థిరంగా ఉండడానికి. ఎందుకంటే ఉద్యోగం మార్పు సూచన కనిపిస్తుంది. అది మీ వల్ల కావచ్చు, లేదంటే సహోద్యోగులతో అయినా కావచ్చు. రిజైన్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అది బలవంతంగానే రిజైన్ చేయవచ్చు. కాబట్టి ఇటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి సాధ్యమైనంత వరకు దైవారాధన చేసుకోవడం చెప్పదగిన సూచన. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. లాభాధిపతి, ద్వితీయాధిపతి గురువు పంచమంలో చక్కగా ఉన్నారు. సంతానాభివృద్ధి బాగుంటుంది. పంచమాధిపతిని మళ్ళీ కుంభరాశిని చూడడం, వివాహం అవుతుందా లేదా అనుకునే వాళ్ళకి మంచి సంబంధం కుదిరి వివాహం అయ్యే అవకాశం చక్కగా గోచరిస్తోంది. సంతానపరంగా కూడా సంతాన ప్రయత్నాలు ప్రారంభించండి. మంచి సంతానం కలిగే అవకాశం గోచరిస్తోంది. ఏదైనా సరే స్వయంకృతాపరాధ అనే పదం ఉంటుంది. మనం చేసే బాధ్యతకి, కర్మలకి మనమే బాధ్యులం. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండడానికి 10 మందికి ఉపయోగపడే విధంగా ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం కుబేర కుంకుమతోటి
లేదా మొగలు పువ్వు కుంకుమతోటి అమ్మవారిని పూజించండి. శ్రావణ మాసం ప్రారంభం అవుతోంది. ఈ నెలలు అమ్మవారిని ఆరాధించడం, మంగళవారం నాడు, శుక్రవారం నాడు ఉపవాసం ఉండి సాయంత్రం పూట క్షీరాన్నం అమ్మవారికి నివేదనగా పెట్టండి. సంతానపరంగా, వివాహపరంగా, దాంపత్యరీత్యా అన్నీ చక్కగా ఉంటాయి. ఆ అమ్మ కరుణా కటాక్షం వల్ల అంత మేలు జరుగుతుంది. ఏదైనా అమ్మవారి అనుగ్రహం, ఆవిడ కరుణిస్తే అన్నీ బాగుంటాయి. కాబట్టి చిన్న చిన్న పూజలతోటి అమ్మవారిని ప్రసన్నం చేసుకోండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు డార్క్ మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మీన రాశి.